అమ్మ చాలా మందికి మొక్కలు పిచ్చి ఉంటుంది. సో, ఎలాంటి మొక్కలు పెంచితే మంచిదంటారు? కొంతమందికి ఎలాంటి మొక్కలు పెంచాలో గూడా తెలియదు. సో, ఈ మొక్కలు పెంచితే మంచిది కాదు, ఈ మొక్కలు పెంచకూడదు అని ఉంటారు కదా! అలాంటివేమైనా ఉన్నాయమ్మా? ఏదైనా పెద్ద పెద్ద వృక్షాలయ్యే వాటిని హ్మ్. మారేడు గాని, వేప మొక్కలు గాని, కొన్ని వేప చెట్లు గాని, మర్రి గాని ఇట్లాంటి పెద్ద వృక్షాలయ్యేవి ఉంటాయి గదా! హ్మ్. ఏదైనా మీ ఇంటి ఆవరణలో గాని, చుట్టుపక్కల గాని వీటిని పెంచడం అనేది మంచి పద్ధతి కాదు. హ్మ్. పెంచకూడదు. హ్మ్. ఎందుకు పెంచకూడదు అంటే అవి మహావృక్షాలవుతాయి. హ్మ్. వేళ్ళు చాలా దూరం మనకి అవి పాతుకుని పోయి ఉంటాయి. హ్మ్. నేల మంచిదనుకో అమ్మా, హ్మ్. లోపలగా వెడతాయి హ్మ్. రూట్ అనేది. అవును. లేదనుకో నేల మంచిది కాపోతే ఏంటంటే భూమి పైనే అవి పాకే అవకాశం ఎక్కువుంటుంది. అవును. ఒక్కొక్క వేరు ఇంతంత వేరు గూడా అయ్యే అవకాశం ఉంటుంది. హ్మ్. అప్పుడేం చేస్తా అంటే మీరు గృహాలకు దగ్గరలో గనక ఈ మహావృక్షాల్ని మీరు పెంచుకుంటే, మామిడి మొక్కైనా సరే పెంచుకుంటే, ఈ వేళ్ళు పోయే దిక్కు లేక మీ ఇళ్లల్లోకి ప్రవేశించి ఇంటి గోడల్ని, ఇంటి పునాదుల్ని ఇబ్బంది పెట్టి పగుళ్ళు చేసేసే అవకాశం ఉంటుంది గాబట్టి, దానివల్ల మీరు గృహాన్నే కోల్పోవాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి చుట్టుపక్కలలో ఈ మహావృక్షాల్ని పెంచడం అనేది నాకు తెలిసి మంచి పద్ధతి కాదు. అమ్మ చాలా మంది మనీ ప్లాంట్ పెంచుతూ ఉంటారు. సో, మనీ ప్లాంట్ కొంతమందికి అచ్చొస్తది, కొంతమందికి రాదు అంటారు కదా! ఇది వాస్తవమేనమ్మా? ఏ మొక్కైనా, ఏదైనా వీళ్ళకి అచ్చొస్తుంది, వీళ్ళకి కలిసి రాదు ఇవన్నీ అపోహలు. హ్మ్. ఏదో ఆ పెట్టిన టైంకి ఏదన్నా కర్మగాలి మన ఇంట్లో ఏదో జరిగితే అవును. ఇంకేముంది? వీళ్ళ ఇంట్లో అరటి చెట్టు కలిసి రాదు, లేతే వీళ్ళ ఇంట్లో తులసి మొక్క కలిసి రాదు. అది ఇది అంటుంటారు. వెంటనే దాని మీద నిందేస్తారు. వేస్తారు. కానీ హ్మ్. అదంతా అపోహ. హ్మ్. ఎవరైనా ఏ మొక్కలైనా పెంచుకోవచ్చు. మీ ఇంటికవి ఏదన్నా కీడు చేస్తాయా? అపకారం చేస్తాయా? అన్న పరిశీలన చేసుకోండి. ఇప్పుడు మహావృక్షాలున్నాయి. చెప్పుకున్నాం గదమ్మా! వేళ్ళ అవును. వల్ల అవును. అవి చేయటం వల్ల మనకి వాటి వల్ల ఇబ్బందుంది కాబట్టి పెంచుకోవద్దు. హ్మ్. తూర్పు వైపున పెంచామనుకోండి, సూర్యోదయం టైంలో మీ ఇంటికి ఎదురుగుండా యేసుకున్నారు ఒక మహా చెట్టుని. హ్మ్. సూర్యోదయం సూర్యకిరణాలు అవన్నీ మీకు ఇంట్లోకి ప్రవేశించాలి. చక్కగా సూర్యరశ్మి అనేది, ఆ హ్మ్. ఎండనేది మీకు తూర్పు ముఖంగా ఇంట్లోకి రావాలి. ఇప్పుడు ఆ వృక్షాన్ని మీరక్కడ పెంచుకోవటం వల్ల ఏం చేస్తుంది? ఆ వృక్షం నీడ మీకు సూర్య రశ్మి ఇంట్లోకి రానీయకుండా రానివ్వకుండా చేస్తుంది. చేస్తుంది. అది తప్పు. హ్మ్. ఆ చెట్టు యొక్క నీడ గూడా ఇంటి మీద పడకూడదు. అది హ్మ్. తప్పు. హ్మ్. కదా! ఈశాన్యం వైపున అసలు ఎక్కువ ఎక్కువ మొక్కలు పెంచుకోకూడదు. హ్మ్. తర్వాత ముళ్ళతో కూడిన మొక్కల్ని గానీ, హ్మ్. పాలు గారే మొక్కల్ని గానీ పెంచుకోకూడదు. కొన్ని హ్మ్. మనం కాండం తుప్పిన, ఆకు తుంపిన పాలొస్తాయి గదా! అవును. అట్టాంటివి పెంచుకోకూడదు అనంటారు. హ్మ్. కాబట్టి చూసుకొని పెంచుకోవటం అనేది మంచి పద్ధతి. హ్మ్. ఏదైనా చిన్నగా ఉండేవి, హ్మ్. పరిమళం వచ్చేవి, హ్మ్. పూజకి పనికొచ్చేవి, పనికొచ్చేవి. పుప్పొడి ఉన్నవి, హ్మ్. ఇట్టాంటి పూల మొక్కలు గానీ ఏవైనా మనం పెంచుకోవటం అనేది మంచి పద్ధతి. హ్మ్. అమ్మ చాలా మంది మనకి వంటలోకి పనికొస్తదని కరేపాకు చెట్టు, కొత్తిమీర మొక్కలు వేస్తూ ఉంటారు కదా! ఇవి వేసుకోవచ్చంటారమ్మా? తప్పులేదు. కరివేపాకు హ్మ్. చెట్టు మహా వృక్షం కాదు గదా! అవును. మొక్కే అది. హ్మ్. కాబట్టి కరివేపాకు చెట్టుని పెంచుకోవచ్చు. హ్మ్. చక్కగా మరువం గాని, దరువం గాని ఏదైనా కూడా పారిజాత చెట్టు పెంచుకోవచ్చు. హ్మ్. పారిజాత పూలు రోజు వస్తాయి. చక్కగా పెంచుకోవచ్చు. పెద్ద వృక్షాలు కావు గదా! హ్మ్. పెట్టుకోవచ్చు. హ్మ్. ఫల వృక్షాలు గూడా మామిడి గాని, సీతాఫలం గాని, హ్మ్. సీతాఫలంతో కూడా పెద్ద ఇబ్బంది ఉండదు గానమ్మా. హ్మ్. ఎక్కువగా మహావృక్షం కాదు. హ్మ్. మామిడి మొక్క మట్టుకు మళ్ళీ మహావృక్షం అవుతుంది. దానివల్ల అవును. గూడా ఇబ్బంది కలిగే విషయం ఉంటుంది. ఈ మొక్కలు పెంచుకుంటే బావుంటుంది ఇంట్లో, శుభకార్యాలు జరుగుతాయి అన్న మొక్కలేవైనా ఉన్నాయమ్మా? చక్కగా చిన్నగా హ్మ్. ఎటువంటి ఇబ్బంది లేకుండా పెరిగేవి. హ్మ్. మీకు సువాసన భరితంగా ఉండేవి. హ్మ్. దేవుడికి పనికొచ్చేవి. హ్మ్. ఎక్కడికన్నా మీరు పెళ్ళిళ్ళు, పేరంటాలకెళ్ళినా గూడా చక్కగా మీరు అలంకరించుకోవటానికి, పూలమాలలు కట్టుకోవటానికి, ఆ హ్మ్. మాలలు మళ్ళీ దేవుళ్ళ ఫోటో‌లకు గాని, విగ్రహాలకు గాని, మీరు తల్లోకి గాని అలంకరించుకోవడానికి పనికొచ్చే మొక్కలు కనకాంబరం, హ్మ్. చామంతి, హ్మ్. సువాసన వచ్చేవి మరువం, దవనం ఏమ్మా! హ్మ్. మాచిపత్రి, హ్మ్. తర్వాత అట్లా మల్లె, కనకాంబరాలు ఇవన్నీ చక్కగా పెంచుకోవచ్చు. తప్పేమి లేదు. అంటే రీసెంట్ డేస్‌లో షోయింగ్ మొక్కలన్నీ పెంచుతున్నారు కదమ్మా! అవునవును. అవి పర్లేదంటారా? అంటే ఇంట్లో పెంచుకునే మొక్కలు, బయట పెంచుకునే మొక్కలని ఇప్పుడు అమ్ముతున్నారు మనకు అవును. నర్సరీలో. హ్మ్. ఇంట్లో పెంచుకునే మొక్కల్లో హ్మ్. ఆక్సిజన్ ఇచ్చే మొక్కలు కొన్నుంటాయి అంటే మనం సిటీ వాతావరణంలో ఉండి, హ్మ్. ఈ కలుషితమైన వాతావరణంలో ఉంటున్నాం కాబట్టి, హ్మ్. వీటి వల్ల మనకు ఆక్సిజన్ వస్తుందని మనకి మొక్కల పరిశోధన చేసేవాళ్ళు అవును. మనకు చెప్తున్నారు. హ్మ్. అట్లాంటి మొక్కలుంటే మీరు ఇంట్లో పెంచుకోవచ్చు. తప్పేం లేదు. ఆక్సిజన్ లభిస్తుంది గదా! అవును. ఇప్పుడు కోబ్రా మొక్కో ఏదో అంటున్నారమ్మా. హ్మ్. మా ఇంట్లో గూడా వేశారు. హ్మ్. దానివల్ల ఏంటంటే ఆక్సిజన్ లభిస్తుంది అంటున్నారు. కాబట్టి ఒక కుండీలో వేసుకొని చక్కగా దానికి తగు మాత్రంగా ఆ నీళ్లు పోసే విధానం గూడా ఎక్కువ పోయాలా, తక్కువ పోయాలా అని కూడా వాళ్ళు చెప్తున్నారు. అవును. నర్సరీ వాళ్ళు.
దాన్ని మీరు సూచనలో తీసుకుని ఇంట్లో పెంచుకోవటం తప్పు లేదు. మళ్ళీ తులసి మొక్క బయటే పెరగాలి, నీడన పెరగదు కదా! ఇంటి ఆవరణలో తులసి మొక్క కూడా తప్పకుండా ఉండి తీరాలి. తులసి మొక్క ఉండటం వల్ల ఏంటంటే దుష్టగ్రహాలు ఏదన్నా మనం అక్కడక్కడ తిరిగి ఆ కాళ్ళతో ఇంటికి చేరుకుంటాం. వాటితో వచ్చే గ్రహ దోషాలు గాని, ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు గాని సమస్తం తీసేది తులసి మొక్క. హ్మ్. తులసి మొక్కని ఎప్పుడు కూడా గోడకి చేర్చి వేయరాదు. అట్లాగే ఇంట్లో ఆడవాళ్ళు కుటుంబ సభ్యులు నెలసరి రోజుల్లో తిరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు చీటీ మాటికి ఇది తగిలే ప్రదేశమా అవునా కాదా అని ఒక పరిశీలన చేసుకుని ఇబ్బంది లేని చోట మీరు తులసి మొక్క వేసుకోవటం అనేది మంచి పద్ధతి. కాబట్టి ఏ మొక్కలైనా చక్కగా పెంచుకోండి, మీకు ఇబ్బంది లేకుండా ఉండాలి. తీరా మొక్కలు వేసిన తర్వాత పసిపిల్లలు మొక్కలు అంటారు. ఇంట్లో పసిపిల్లలకి ఎంతైతే చేయాలో మొక్కల సంరక్షణ కూడా అంతే చేయాలి. కాబట్టి వీటికి మనం డైలీ సస్యరక్షణ చేయగలమా? నీళ్లు పోయగలమా? పోయలేమా? ఈ కుండీల్లో మట్టి మనం ఒక 4 నెలలకో, 5 నెలలకో మార్చగలమా? మార్చలేమా? లేతే మనం ఎక్కువగా ఉద్యోగరీత్యా ఏమన్నా క్యాంపుల్లో తిరుగుతామా? ఈ మొక్కలను వదిలేసి ఇవన్నీ కూడా మీరు పరిశీలన చేసుకొని మొక్కలేసుకోవటం అనేది మంచి పద్ధతి. ఎందుకంటే మొక్కలంటే ప్రాణంగా పెంచుకుంటారు. తీరా మీరు ఎక్కడికన్నా ఇట్టా క్యాంపుల్లో 10 రోజులు, 20 రోజులు వెళ్ళిపోతే ఈ మొక్కలన్నీ వాడిపోయి చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటికి కూడా మనం ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవటం అనేది మన ధర్మం. ఇవన్నీ అసలు పరిశీలన చేసుకున్న తర్వాత మొక్కలు పెట్టుకోవటం అనేది మంచి పద్ధతి. అమ్మ, కొంతమంది మొక్కలు పెంచుతారు కరెక్టే. వాటిలో ఉల్లిపాయవి తీసి అందులో వేయడం తొక్కులు, గుడ్లవి వేయడం చేస్తుంటారు కదా! అలా చేయొచ్చంటారమ్మా? గుడ్లు వేయటం అనేది నేను వినలేదు గానీ, ఇప్పుడు మనం ఇంట్లో అవే పెంకులు వేస్తా. అది కాదు. అది మంచి పద్ధతి కాదు. డైరెక్ట్‌గా చెట్లో వేయటం మంచి పద్ధతి కాదు. ఒక మంచి టబ్బు పెట్టుకుని, మీరింట్లో రోజు తరిగే కూరగాయలు, పెచ్చులు గాని, అవన్నీ వస్తాయి కదమ్మా! తరిగినవి. అవి ఇంట్లో టీ కానీ, కాఫీ కానీ తాగే అలవాటున్న వాళ్ళు టీ పొడొస్తది. ఆ టీ పొడిని కూడా చక్కగా పారేయకండి. చక్కగా ఒక టబ్బు, పెద్ద టబ్బు చూసుకొని రోజు దాంట్లో వెయ్యండి. ఆ! దాంట్లో వేసి రోజు కాస్త నీళ్లు జల్లుతూ ఉంటే 4 రోజులకి, 5 రోజులకి అది వర్మికం కంపోస్ట్‌గా మారుతుంది. దాంట్లోకి కొద్దిగా కొబ్బరి పిట్టు అని అమ్ముతారు బయట. దాన్ని కూడా తీసుకొచ్చుకొని కలుపుకొని నీళ్లు జరుగుతుంటే ఎరువవుతుంది. ఆ ఎరువుకు కొంత మట్టిని చేర్చుకుని గనక మీరుంటే అసలు మంచిగా మీరు శుద్ధంగా ఎరువు పెంచుతున్నారంటే వానపాములు పెరుగుతుంటాయి దాంట్లో. అదే మీకు గుర్తు. దాన్ని మొక్కల కుండీల్లో వేసుకోవాలి గానీ డైరెక్ట్‌గా ఎట్టా పడితే అడతా అన్నీ దాంట్లో వేస్తే అవి పైనే కుళ్ళి, దోమలు చేరి, ముసవలు చేరి మళ్ళీ మీకు ఇంట్లోకొస్తాయి. అది మంచి పద్ధతి కాదసలు. అరటిపండు తొక్కలు గానీ, కమలాక తొక్కలు గానీ ఏవైనా సరేనమ్మా. ఇది మట్టిలో పోతాయి అనుకుంటే పుచ్చకాయ మనం తింటాం. పైన బెరడుంటుంది. అది కూడా చిన్న చిన్న ముక్కలు చేసి దాంట్లో వేయండి. అరటిపండు ఉందనుకోండి, కదా ముక్కలు చేసి దాంట్లో వేయండి. తొందరగా ఇదవుతుంది. ఏవి పారేయకుండా ఇంట్లో మనం వాడే ఈ కూరగాయలకు సంబంధించినవి అన్నీ కూడా మీరు అట్లా డస్ట్‌లో వేసుకొని, ఒక టబ్‌లో వేసుకుంటే 6 నెలలకి లేకపోతే ఒక 8 నెలల సంవత్సరానికి అది ఎరువుగా మారుతుంది. దాన్ని మొక్కలకి మనం వినియోగించుకోవటం అనేది మంచి పద్ధతి. ఇంకా దానికి తోడు ఇట్లాగే కొబ్బరి పిట్టు లేకపోతే ఎక్కడన్నా కాస్త ఆవు పేడ ఎండినవి గానీ, గేదె పేడ గానీ ఎండింది ఉంటే అవి కూడా తీసుకొచ్చుకొని కాస్త జల్లుకుంటే మంచిగా మొక్కలకి పరిపూర్ణమైన బలం వస్తుంది. హ్మ్. ధన్యవాదాలండి.